ఐదున్నరకండి ఒక్క నిమిషం వెళ్ళిపోతుంది. రాజేష్ కన్నా పక్కనకి వెంకటబాబు ఎక్కడ కుమార్ రవి గారు, సురేష్, శేఖర్ గారు, చంద్రశేఖర్ గారు, దిలీప్ ఒక్క నిమిషం కొంచెం పక్కకు వచ్చేస్తారు.
ప్రమాణ స్వీకారం చేసి సత్యనారాయణరావు గారు టొరంటో నుంచి వచ్చి డైరెక్ట్గా మన జిల్లాలో మన ఆక్విడ్లో మన దగ్గర తిరగడం అనేది మన ఆక్విడ్ లైన్స్ అందరూ చేసుకున్న అదృష్టం. అలాగే పాలకొల్లు, నర్సాపురం, కడుపు, ఏలూరు అన్ని చోట్ల నుంచి వచ్చిన అందరికీ కూడా పొద్దున్నే మార్నింగ్ అంటే 6:15కే వచ్చినందుకు వారందరికీ కూడా ఆయన నేతృత్వంలో మనందరం ఎన్నో ఉన్నత శిఖరాలకి వెళ్ళేలా మనందరం అందరినీ దీవించమని ఇప్పుడు ఈ విషయాలన్నీ గురించి డాక్టర్ బాబ్జీ గారిని మీరంతా చెప్పాల్సిందిగా ఆయన కోరుకుంటే రాజుగారు మొట్టమొదటిసారి కనిపిస్తుంది అది బికాజ్ హీ హెస్ టేకెన్ ఎన్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ సార్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీబడీ. టొరంటోలో ఇన్స్టాల్ అయ్యి అఫీషియల్కి ఇక్కడికి వచ్చి ఫస్ట్ మీటింగ్ ఇది. సో ఐ మిస్ యూ సార్ గవర్నర్. We always stand behind you to cooperate and coordinate with all of you. All the lines will stand behind you for you, and we will take this district ahead as one of the best districts. And mana governor garu gurinchi kuda meeku telusu, he is not only a good doctor but a very much educationist aina, and educationist ante oka manchi institute run chesi last 30 years nunchi best institute ga తీసుకొచ్చారు మన స్టేట్ లో. అంటే దాన్ని బట్టి మనకి అడ్మినిస్ట్రేటివ్ అబిలిటీస్ ఎంత ఉన్నాయో మనందరికీ తెలుసు. అదే రకంగా మన డిస్ట్రిక్ట్ కూడా మన గవర్నర్ గారు ఆ టొరంటోలో ప్రమాణ స్వీకారం చేసి వచ్చి ఉన్నారు. ఆ గవర్నర్ గారిని వారి అనుభవాల్ని మన లైన్స్ అందరితో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం అండి. గవర్నర్ గారు మనతోటి ఆ అనుభవాలు పంచుకుంటారు, టొరంటో అనుభవాలు. సభాధ్యక్షులు ఆక్విడ్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రామరాజు గారికి, జిల్లా అసిస్టెంట్ వైస్ గవర్నర్ డాక్టర్ సత్యానంద గారికి, మన లాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రమేష్ రాజు గారికి, అలాగే డాక్టర్ రవికుమార్ గారికి, విచ్చేసినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి జిల్లా నలుగురు నుంచి వచ్చేసినటువంటి లైన్ మెంబర్స్కి, లైన్ లీడర్స్కి అందరూ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మరి నేను ఇన్స్టలేషన్ అయిన తర్వాత మన ఇన్స్టలేషన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్కి వెళ్ళి డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఇన్స్టలేషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లాలో అడిగిపెట్టగానే డాక్టర్ రమేష్ రావు గారు మన ఆర్కిడ్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేది ఆర్కిడ్ క్లబ్. ఆ విధంగానే ఫస్ట్ ఆర్కిడ్ క్లబ్లోనే, అదేవిధంగా జిల్లాలో ఎక్కువగానే మొట్టమొదటి వచ్చేది కూడా ఆర్కిడే కాబట్టి ఆర్కిడ్ వారు అది ఇక్కడ నిన్న సన్మానం ఏర్పాటు చేసినందుకు నాకు చాలా సంతోషంగా అందరూ కూడా నేను నాకు తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఈ ఏర్పాట్లు నర్సాపురంలో చేశారు. మా డిఎస్సీస్ గారు, మా నర్సాపురం లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ అయినప్పటికీ కూడా వెంకటేశ్వరరావు గారు బాగానే ఇక్కడ ఆక్విడ్లో మీరు రాగాలి, అది ఆక్విడ్ జిల్లాకి సెంటర్. నలుగురు నుంచి కూడా అందరి నుంచి, ఏలూరు నుంచి, తమిళ నుంచి, అన్ని చోట్ల నుంచి, కడుదల నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా లైన్స్ రావడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఆక్విడ్లో ఆగాలని వాళ్ళు కోరినప్పుడు సరే నేను ఇక్కడ సరే అని చెప్పేసి వాళ్ళ మాట కావాలంటే సరే అని చెప్పేసి నేను అంగీకరించడం జరిగింది. అది చక్కటి ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లో కూడా మంచి ఆహ్వానం పలికారు. చాలా సంతోషం. ముఖ్యంగా ఎంఎస్ రాజు గారికి, అలాగే ఆక్విడ్ లైన్ అధ్యక్షుడికి, ప్రెసిడెంట్ సెక్రటరీ, ప్రెసిడెంట్, అలాగే మెంబర్స్కి, అలాగే వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఏలూరు, తణుకు, మరి ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక క్లబ్స్ నుంచి, అన్ని క్లబ్స్ నుంచి కూడా మరి చిరుసొప్పల నుంచి కూడా వేసేశారు. దూర ప్రాంతం నుంచి, అన్ని చోట్ల నుంచి ఆ సంచిలో అంచేత నేను ఏదో న్యూస్ చూసినప్పుడు కూడా న్యూస్ అంతా ఏదో నేను 3 months నాటి చూసాను. అయినప్పుడు కూడా వీళ్ళంతా కలిసి ప్రారంభించారు. నేను కూడా న్యూస్ తీసుకున్నాను. ముందుగా 15 రోజులు యూఎస్ టూర్ అయిన తర్వాత టొరంటో వెళ్ళడం జరిగింది. టొరంటో జూలై 1 నుంచి 8 వరకు కూడా అక్కడ కన్వెన్షన్ జరిగింది. అక్కడ కన్వెన్షన్లో జూలై 1 ముందుగా అందరికీ రిజిస్ట్రేషన్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్తో అందరి గవర్నర్స్ యొక్క ఫోటో ఆ రోజు మొదటి రోజు కార్యక్రమం. మన సెకండ్ అండ్ థర్డ్, ఫోర్త్ 3 రోజులు టీచింగ్, స్కూలింగ్, అంటే డిస్ట్రిక్ట్ గవర్నర్స్కి అక్కడ ట్రైనింగ్ ఉంది. మా గ్రూప్ లీడర్ అంటే వివిధ గ్రూప్స్ చేస్తారు. 30 మెంబర్స్ ఒక గ్రూప్ చెప్పిన
ఆ 30 మెంబర్స్కి ఎలా ట్రైనింగ్ ఇస్తారో అలా మొత్తం మన ప్రపంచంలో ఉన్నటువంటి 750 మంది గవర్నర్స్ కూడా 30 మెంబర్స్ గ్రూప్స్ చేసి గ్రూప్ లీడర్ 3 days కూడా కండక్ట్ చేస్తారు. మన పట్టి హిల్ అని షీఈ్ కెనడియన్, షీఈ్ డాక్టరేట్ ఇన్ సైకాలజీ. ఆమె మాకు గ్రూప్ లీడర్గా ఉన్నారు, పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్. 3 days కూడా చాలా బాగా కండక్ట్ చేస్తారు. వీఆర్ వెరీ హ్యాపీ. చాలా బ్రహ్మాండంగా కండక్ట్ చేయడం జరిగింది. చాలా లైవ్లీగా ఉంది, ఫ్రెండ్లీగా, చక్కగా, చాలా ఇన్ఫర్మేటివ్గా ఆ 3 days మాకు ట్రైనింగ్ చాలా బాగా జరిగింది. 2nd, 3rd, 4th, 5th పెరేడ్ అనమాట. పెరేడ్ అంటే 206 దేశాలు కూడా పెరేడ్లో పాల్గొంటాయి. దాదాపు 10,000 మంది ఈ పెరేడ్లో పాల్గొన్నారు. వివిధ రకాలైన వస్త్రధారంతో, వేషధారంతో చాలా ఆకర్షణీయంగా బ్రహ్మాండంగా జరిగింది ఆ పెరేడ్. అక్కడ కెనడియన్స్ కూడా చాలా, అంటే లోకల్స్ మాకు కొంతమంది ఒకళ్ళు తెలుసుకున్నాం, కలవడం జరిగినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, ఇది ఇంచుమించుగా టొరంటో ప్రజలందరినీ కూడా ఆకర్షించింది ఈ పెరేడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. పెరేడ్ బ్రహ్మాండంగా 5వ తారీఖున మొత్తం 206 దేశాలతో, అదేవిధంగా మన ఇండియా కూడా, సదర్న్ ఇండియా, అలాగే మరి ఇంకా వేరే వేరే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి మొత్తం ఆల్ ఇండియాలో. అందరూ కూడా చాలా చక్కగా అందరూ పార్టిసిపేట్ చేయడం చాలా సక్సెస్ఫుల్గా, ముఖ్యంగా మన ఇండియన్ పెరేడ్ చాలా సక్సెస్ఫుల్గా బాగా జరిగింది. దే అప్రిషియేటెడ్ వెరీ మచ్. 5వ తారీఖు తర్వాత 6వ తారీఖు 7వ తారీఖు కన్వెన్షన్ జరిగింది. అక్కడ ఎయిర్ కెనడా అని ఒక ఆడిటోరియం ఉంది. ఆ ఆడిటోరియంలో 10,000 మంది పడతారు. ఇండోర్ అనమాట. సెంటర్లో మామూలుగా ఆడిటోరియం, మామూలు ఆడిటోరియంలో ఉంటుంది. చుట్టూ కూడా గ్యాలరీ ఉంటుంది, చాలా పెద్ద గ్యాలరీ అది. 10,000 మెంబర్స్ పడతారు. ఇంచుమించు ఆడిటోరియం అంతా ఫుల్గా ఉన్నారు. చాలా బాగా జరిగింది. 2 days కన్వెన్షన్. 6th, 7th, 8th ఎలక్షన్, మా ఇన్స్టిట్యూషన్ 2 కూడా 8th జరిగినాయి. ఎలక్షన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఈసారి ఎలక్షన్ జరిగింది. ఇద్దరు కూడా అమెరికన్స్, అంటే ఏరియాని బట్టి ఉంటుంది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఏరియాకి వస్తుంది. ఈ సంవత్సరం అమెరికన్స్ కాబట్టి అమెరికా ఇద్దరు నిలబడ్డారు. అఫీషియల్ క్యాండిడేట్ బాబ్ రావులు, వారిని మన ఇండియన్స్ మనమంతా కూడా సదర్న్ ఇండియా, మన ఇండియన్ లైన్స్ అంతా కూడా సపోర్ట్ చేయడం జరిగింది. వేరే ఇంకొక ఆయన మైక్ బట్లర్ అని ఆయన కూడా నిలబడ్డారు. బాబ్ దారిలో 1000 votes మెజార్టీతో 2,000 పైగా బాబ్ దారిలో ఓట్లు రాగా 1000 కొద్దిగా పైగా మైక్ బట్లర్ ఓట్లు రావడం జరిగింది. ఆయన మనం సపోర్ట్ చేసినటువంటి అఫీషియల్ క్యాండిడేట్ అయినటువంటి బాబ్ దారిలో 80 విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ కూడా ఉంటుంది. 17 మంది ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ కూడా ఎలక్షన్ ఉంటుంది. ఆ ఎలక్షన్లో మరి మన ఇండియా నుంచి మన సౌత్ ఇండియాకి వచ్చింది. మన సౌత్ ఇండియా నుంచి ఇద్దరు కంటెస్ట్ చేయడం జరిగింది. ఒకరు మురుగన్ ఒక ఆయన, తర్వాత శంకర్ ఒక ఆయన. ఇద్దరు కూడా శంకర్ ఫ్రమ్ హైదరాబాద్, మురుగన్ కూడా సౌత్ ఇండియా నుంచి, ఇద్దరు కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. అయితే చెన్నై, శంకర్ చెన్నై, ఇద్దరు కూడా యునానిమస్గా ఎలక్ట్ అయ్యారు. మొత్తం ఈ ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ అంతా కూడా యునానిమస్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత మా ఇన్స్టిట్యూషన్ జరిగింది. చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఆ కన్వెన్షన్ అంతా కూడా చూడవచ్చుగా ఎంతో బ్రహ్మాండంగా జరిగింది. మరి కన్వెన్షన్ ఇంతకుముందు 2-3 కన్వెన్షన్స్ కలిగిన వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే ఈసారి జరిగినంత బాగా ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, అంత బాగా జరిగింది చెప్పేసి అప్పుడు కూడా నాకు షర్టాన్ హోటలని మొత్తం 750 మంది గవర్నర్స్ కూడా షర్టాన్ హోటలని అక్కడ ఇచ్చారు. మా రిజిస్ట్రేషన్స్, అలాగే ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఫోటో కూడా అక్కడ జరిగింది. మిగిలిన ఏర్పాట్లను కూడా కన్వెన్షన్ సెంటర్ అని ఉంది అక్కడ, టొరంటో కన్వెన్షన్ సెంటర్ అని, చాలా పెద్ద కన్వెన్షన్ సెంటర్, చాలా చాలా బాగుంటుంది. అక్కడ కూడా మరి కొన్ని సెషన్స్ అక్కడ జరిగినాయి. అక్కడే ఏంటిది మన క్రెడెన్షియల్స్ ఉంటే కూడా ఆ కన్వెన్షన్ సెంటర్ జరిగింది. ఈ కన్వెన్షన్ మాత్రం ఎయిర్ కెనడా అని చెప్పి అక్కడ ఆడిటోరియం 10,000 మంది పెట్టి ఆడిటోరియం అంటే దగ్గరగానే ఉన్నాయి. స్పాట్ చాలా దగ్గరగా ఉన్నాయి. అక్కడ జరిగింది. కన్వెన్షన్ వరకు చాలా బ్రహ్మాండంగా జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మొత్తం టూర్ అంతా కూడా చాలా హ్యాపీగా జరిగింది. వెరీ అంటే చాలా సక్సెస్ఫుల్గా హ్యాపీగా జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ తమ్ముడు గవర్నర్స్ వచ్చారు, అలాగే తమిళనాడు నుంచి మొత్తం ఆల్ ఇండియా నుంచి కూడా వచ్చారు. ఎక్కువగా తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అంతా కలిసి ఉన్నారు. ఎక్కువగా సౌత్ ఇండియా అంతా కూడా. తర్వాత మరి టొరంటో గురించి కూడా 2 మాటలు చెప్పాలి. టొరంటో ఇస్ ఎ బ్యూటిఫుల్ సిటీ. కెనడా క్యాపిటల్ ఒటావా అంటారు. ఒటావా కూడా మేము చూసి వచ్చాము. ఇది ఒక స్టేట్, ఒంటారియో అని, ఒంటారియో స్టేట్ క్యాపిటల్ అనమాట. ఇక్కడ పెద్ద పెద్ద సరస్సులు ఉన్నాయి, 5 సరస్సులు. అంటే కొన్ని అందులో ఒక పెద్ద సరస్సు
మిచిగన్ అని 300 మైళ్ళు పొడవు, అంటే ఇక్కడ నుంచి మనకి ఇంచుమించుగా మెడ్రాస్ వరకు ఉంటుంది అనమాట. 180 మైళ్ళు వెడల్పు, అంటే మనకి హైదరాబాద్ మెడ్రాస్ ఇది కలిపితే ఎంత అవుతుంది అంత పెద్ద సరస్సు అది. మంచినీటి సరస్సులు అవి కెనడాకి యునైటెడ్ స్టేట్స్ మధ్యలో ఉన్నాయి. ఇక్కడ ఒంటారియో అది అనుకోలేక పేరేంటి ఒంటారియో సరస్సు ఒడ్డున ఈ టొరంటో ఉంది. చాలా 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 బాగుంటుంది టొరంటో, చూడాల్సినటువంటి పట్టణం. అందులో ముఖ్యంగా విశేషం ఏంటంటే ఒక అండర్ గ్రౌండ్ మార్కెట్ ఉంది. దానికి అండర్ గ్రౌండ్ మార్కెట్ మోర్ దాన్ 20 మైల్స్ ఆ మార్కెట్ పొడవు. అండర్ గ్రౌండ్ కంపెనీలు అంతా అండర్ గ్రౌండ్ అంటే చాలా బాగుంటుంది. మేము కొద్ది పార్క్ మాత్రం చూస్తాం, మొత్తంతో చూడడానికి సాధ్యం కాదు కాబట్టి కొద్ది పార్క్ మాత్రం చూస్తాం. టొరంటో చాలా సుందరమైనటువంటి నగరం, ఇంకా అక్కడ చూడాల్సినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. మొత్తం మీద మా ట్రిప్ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ. మీరు ప్రతి మన ఏంటంటే మనకి డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ అని ఏదో మనకి రీజన్ మీట్, జోన్ సోషల్ దగ్గర జోన్ సోషల్ రీజన్ పెట్టి డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ అవి జరుగుతాయి. అలాగే మన మల్టిపుల్ కన్వెన్షన్ అవి జరుగుతాయి. మరి అదేవిధంగా మీరు వీలైతే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ తప్పనిసరిగా నెక్స్ట్ టైం కానీ ఏదో ఒక ఛాన్స్ మీరు తీసుకోండి. నెక్స్ట్ హవాయిలో జరుగుతుంది, ఆ తర్వాత జపాన్లో జరుగుతుంది. ఒకసారి చూడవలసినటువంటి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కూడా మీరందరూ ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుతూ, ముఖ్యంగా మీరందరూ ముందు అడుగు పెట్టగానే నాకు ఘనమైనటువంటి ఆహ్వానం పలికి చక్కటి సభ ఏర్పాటు చేసినందుకు ఎంఎస్ రాజు గారికి, ఆక్టివ్ లైన్స్కి విచ్చేసినటువంటి ఏలూరు, తణుకు అనేక ఇతర ప్రాంతాల అనేక ప్రాంతాలకు వచ్చేసినటువంటి లైన్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను.